మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురుగ్రహం నీచ పొంది జన్మలగ్నానికి బాధకుడు అయ్యి ఉంటే ఆ దృష్టి మంచిదేనా? అట్లాగే గురుమహర్దశ ఎలా యోగిస్తుంది వీరికి? ఎందుకంటే చాలామంది గురుడు మాకు ఆధిపత్య పాపండి, గురు దృష్టి మంచిదా కాదా అని అడుగుతున్నారు. ఫస్ట్ దీనికి ఆన్సరు, గురుగ్రహం అంటేనే నైసర్గిక శుభగ్రహం అండి. ఆధిపత్య పాపులు ఇవన్నీ కూడా దశ వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు ఉంటాయి, కానీ గురు దృష్టికి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు వీరికి ఎలా ఉంటుంది? ప్రజెంట్ వీరికి గురు మహర్దశ, గురులో గురు అంతర్దశ. ఎందుకంటే ఒక దశ మనము అనుభవిస్తున్నప్పుడు ఆ దశానాథుడు నుండే జాతకం మొత్తం చూడాలి. ఇప్పుడు వీరికి కర్కాటకం కన్యా లగ్నం, లగ్నంలో చంద్రుడున్నారు, కన్యా రాశి. అట్లాగే ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు, శని భగవానుడు తృతీయంలో ఉన్నారు, చతుర్థంలో బుధ రవి శుక్ర ఉన్నారు, పంచమంలో గురుడు ఉన్నాడు, అష్టమంలో రాహుగ్రహం ఉన్నారు. ఇది ఎలా చూడాలి? దశ నడుస్తున్నప్పుడు ఆ దశానాథుడు జన్మలగ్నానికి ఎవరు? ఈయన జన్మలగ్నానికి చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయ్యారు. ద్విస్వభావ లగ్నాలకి సప్తమాధిపతి బాధకుడు. మరి ఈ బాధక అధిపతి దశ వచ్చింది, ఎట్లా ఉంటుంది? చాలా ఇబ్బంది ఉంటుంది కదా, అన్ని ప్రాబ్లమ్స్ ఉంది కదా అనుకోవచ్చు. అయితే గురుగ్రహం బాధకుడు నీచ పొందాడు, అందువల్ల బాధకుడు ఇచ్చే ప్రభావాలన్నీ తగ్గినట్టే, పోయినట్టే. అంటే బాధకుడికి ఎప్పుడైతే బలం లేదో దాని ప్రభావం ఉండదు కదండి. 2, ఈ గురుగ్రహం మకర రాశిలో ఉన్నారు. మకర రాశ్యాధిపతి శని భగవానుడు ఎక్కడ ఉన్నారు అంటే, ప్రతి జన్మ జాతక చక్రంలో ఒక గ్రహం ఎక్కడైతే ఉందో ఆ గ్రహం అంటే ఆ గ్రహం ఉన్న రాశ్యాధిపతి చూడాలి మనం. గురుగ్రహం మకరంలో ఉన్నారు. మకరం ఉన్న రాశ్యాధిపతి జన్మలగ్నానికి తృతీయంలో ఉన్నారు, అంటే వృశ్చిక రాశి అది. అంటే గురుగ్రహం మకర రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి అధిపతి గురుడి నుంచి కారకా ప్లేస్లో ఉంటుంటే, గురుడి నుండి 8వ భావంలో 12వ భావంలో ఉంటే మరి గురు మహర్దశ 100% బాధకుడయ్యి ఇబ్బంది ఇచ్చేస్తుంది. ఇక్కడ గురుడు బాధకుడయ్యి నీచ పొంది గురుడి నుంచి శని భగవానుడు వ్యయస్థితి పొంది ఉన్నారు, లాభస్థితి పొంది ఉన్నారు. అంటే గురు మహర్దశ 100% యోగిస్తుంది నీచ పొందినప్పటికీ. ఎట్లాగా అర్థమైంది కదా. గురుగ్రహం మకర రాశిలో ఉన్నారు, మకర రాశి అధిపతి శని భగవానుడు
ఈ గురుడి నుంచి అష్టమంలో కానీ ఈ గురుడి నుంచి వ్యయ స్థితి పొందితే గురు మహాదశ ఇబ్బంది అయితే ఇస్తుంది. కానీ వీరికి అన్ని విధాలా బాగుంది. అట్లాగే నవాంశలో వీరికి శని భగవానుడు తులారాశిలో ఉన్నారు, మిత్రరాశి. అందువల్ల 100% గురు మహర్దశ యోగిస్తుంది. అంటే రెండవది వీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురు దృష్టి 9వ దృష్టితో లగ్నం మీద ఉంది. అట్లాగే చంద్రుడి మీద కూడా ఉంది. వీరు చాలా సౌమ్యులు, తక్కువగా మాట్లాడతారు. అట్లాగే గురుగ్రహం ఉన్న రాస్యాధిపతి శని భగవానుడు గురుడి నుంచి లాభస్థానంలో ఉన్నారు, ఉండి మరి గురుగ్రహాన్ని చూస్తూ ఉన్నారు. ఈ శని భగవానుడు తన సొంత రాశి. 100% గురు మహర్దశ బాగుంటుంది. ఈ గురుడు 1, 2, 3, 4 పంచమాధిపతి షష్టాధిపతి అయ్యాడు శని భగవానుడు. పంచమ షష్టమాధిపతి అయ్యి శని భగవానుడు జన్మలగ్నం నుంచి తృతీయంలో ఉన్నారు. పంచమానికి కారకుడు గురుగ్రహం, షష్టానికి కారకుడు కుజగ్రహం. ఏది శని భగవానుడు రాశ్యాధిపతులు మీ జన్మ లగ్నానికి పంచమ షష్టాధిపత్యం వచ్చింది. ఆ షష్టాధిపత్యం కుజుడికి మీ జన్మ లగ్నం నుండి అష్టమం అయ్యింది, తృతీయం అయ్యింది. అందువల్ల ఇబ్బంది అయితే 100% ఉండదు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక గ్రహం గురుడే కాదు, ఒక గ్రహం ఏ రాశిలో ఉందో, ఆ రాశ్యాధిపతి ఈ గ్రహం ఇక్కడ స్థితి పొందిన గ్రహం నుండి తన కారక ప్లేస్లో ఉండకూడదు. ఉంటే ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఈ కన్యా లగ్నానికి శని భగవానుడు 1, 2, 3, 4, 5 పంచమాధిపత్యం వహించారు. పంచమ షష్టాధిపత్యం ఒక కోణాధిపత్యం వహించారు కాబట్టి శని భగవానుడు మంచే చేస్తారు. ఫస్ట్ పాయింట్. అట్లాగే గురుగ్రహం బాధకుడయ్యి నీచ పొందారు. ఇది వెరీ గుడ్. అలాగే ఈ గురుగ్రహం నుంచి శనీశ్వరుడు అంటే నెమ్మదిగా సంచరించువాడు అని అర్థం. మరి ఈ శనీశ్వరుడు ఈ గురుగ్రహం నుంచి 11వ స్థానంలో ఉన్నారు. అందుకు 3-11 వచ్చింది కాబట్టి మంచి ఫలితాలు గురు మహర్దశ ఇస్తుంది 100%. అట్లాగే ఆ గురుణ్ణి ఆ రాస్యాధిపతి శని భగవానుడు చూడడం వల్ల ఇంకా మంచిది. అట్లాగే ఈ గురుగ్రహం లగ్నంలో ఉన్న చంద్రగ్రహాన్ని కూడా చూస్తూ ఉన్నారు. దీనివల్ల 100% మంచిది. ఈ చంద్రుడు లాభాధిపతి అయ్యాడు. ఇది కూడా మంచిదే. అట్లాగే చంద్రుడి నుంచి 3లో శని భగవానుడు ఉన్నారు. ఇది కూడా మంచిదే. శని మహర్దశ కూడా యోగిస్తుంది. అందుకని
గురుగ్రహం నీచ పొందింది అంటే భయపడాల్సిన పని లేదు. పంచమంలో ఉన్నారు కాబట్టి పుత్ర సంతానం ఉంటుంది. ప్రజెంట్ గురు మహర్దశ కాబట్టి గురుడు మకరంలో ఉన్నారు కాబట్టి ఈ మకరంలో గోచారంలో గురుగ్రహం మీద గురు దృష్టి ఉంది. అంటే సంతాన విషయంలో సంతానం కలగడానికైనా సంతానం అభివృద్ధికైనా ఇది మంచి కాలం గురుదృష్టి వల్ల. అందుచేత గురుగ్రహం నీచ పొందితే భయపడాల్సిన పని లేదండి. బాధకుడైనా భయపడాల్సిన పని లేదు. అసలు ఆయన ఎక్కడున్నారు, ఆ రాశ్యాధిపతి ఎక్కడ స్థితి పొందారు, ఇది మాత్రం చూసుకోవాలి దశ జరుగుతున్నప్పుడు. స్థితి ఇవి ప్రతి దశకి చూసుకోవాలి. దాన్ని బట్టి ఎంత ఫలితాలు అందిస్తుంది అనేది మనకి తెలిసిపోతుంది. గురుగ్రహం అట్లాగే లగ్నాన్ని ఎవరికైతే గురుగ్రహం లగ్నాన్ని లగ్నాధిపతిని చంద్రుణ్ణి గ్రహాలకు రాజు రాణి రవిని చూస్తే అది గొప్ప జాతకం. లగ్నాన్ని చూస్తే మంచి ప్రవర్తన 100% ఉంటుంది. మరి చంద్రుణ్ణి చూస్తే మంచి మనోబలం ఉంటుంది వీరికి. బయటికి సౌమ్యంగా కనిపించిన మనోబలం ఎక్కువ, సాహసం కూడా ఎక్కువే. అందువల్ల గురుదృష్టి ఎప్పుడు కూడా అది శుభాధిపత్యం వచ్చినా ఎట్లాగా మంచిదే పక్కన పెట్టండి. పాపాధిపత్యం వచ్చి లేదా బాధకుడయ్యి ఆ దృష్టి ఏమైనా ఇబ్బంది పెడుతుందా అండి? చాలామంది వేసే ప్రశ్న. అట్లాంటి ఇబ్బంది ఏముండదు. గురుగ్రహం నైసర్గిక శుభగ్రహం. ఆయన శుభత్వాన్ని ఆయన దృష్టి ద్వారా ఎప్పుడు ప్రసరింపచేస్తూ ఉంటారు. అట్లాగే బాధకుడయ్యి ఈ లగ్నానికి నీచి పొంది ఉన్నారు. అది పంచమ స్థానంలో. మరి ఆ పంచమాధిపతి యోగకారకుడు ఈ జన్మ లగ్నానికి. అందువల్ల అక్కడ నీచ పొందినప్పటికీ గురువు ఏ విషయాల్లో కూడా తక్కువ చేయరు. అట్లాగే ఇక్కడ ఇంకో పాయింట్, ఇదే గురుగ్రహం ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు వీరికి. ధనిష్ట నక్షత్రాధిపతి కుజగ్రహం ఈ గురుణ్ణి చూస్తూ ఉన్నారు. అందువల్ల 100% చాలా మంచిదండి. వీరికి ధైర్యం కూడా ఎక్కువే. అన్ని విధాల 100% వీరి జీవితం బాగుంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.